గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇది డిఫరెంట్గా ఉందన్నారు కదా, ఇది వెరీ రేర్. ఇది వెరీ రేర్. ఇది రేర్ కాబట్టి మేము తీసుకొచ్చి చాలా అందరూ అడుగుతారు, ఇది వచ్చేసారి ఇది ఎలక్ట్రిక్ ఈలా అంటారు, అంటే షాక్ కొడుతుందా ఈ ఈల్ అంటారు. ఇది అయితే ఎలక్ట్రిక్ ఈల్ కాదు, మామూలుగా ఇదిగో వైట్ స్పాట్స్ ఉన్నటువంటి తెల్ల మచ్చలు ఉంటాయి కదండి, ఆ మచ్చలు ఉన్నటువంటి ఈలు. ఇది రేర్ స్పెసిమెన్ కాబట్టి మేము తీసుకొచ్చి భద్రపరచడం జరిగింది. అలాగే ఇక్కడ పఫర్ ఫిష్ ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, ఇది దీంట్లో పాయిజన్ ఉందన్నమాట. ఇది ఒక ఇంగ్లీష్ మూవీ కూడా ఉంది, దీంట్లో పాయిజన్ ఉంది, టాక్సిక్ సబ్స్టెన్స్ పాయిజన్. నెక్స్ట్ ఇవన్నీ ఇది కూడా వైట్ షార్క్లో రేర్ అనమాట. ఈ వైట్ కలర్లో ఉండేటువంటి షార్క్ కానివ్వండి, ఈ క్యాట్ ఫిష్ జల్లలు అంటాం ఇది తెలుగులో, క్యాట్ ఫిష్ ఈ కలర్లో ఈ వెరీ రేర్, అందుకే ఇక్కడ భద్రపరచడం. ఇది డాల్ఫిన్ ఫిష్ అవలోస్ అంటాం కదా, ఇదండి అవలోస్. అలాగే ఇదిగోండి ఇది హిప్పో క్యాంపస్ ఆర్ సీ హార్స్. సీ హార్స్ దీంట్లో యూనిక్ ఫీచర్ ఏంటంటే మేల్స్ రీప్రొడ్యూస్ చేస్తాయి, మొగై జన్మనిస్తాయి. అదనమాట సీ హార్స్ ఆర్ హిప్పో క్యాంపస్. ఈ వైట్ కలర్ అనేది కంటే కూడా వెరీ రేర్. మన కోస్ట్లో మరి ఆ రోజుల్లో మరి తీసుకొచ్చి మన భద్రపరచడం జరిగింది. అలాగే ఇది కోబియా అంటే కింగ్ ఫిష్ అనమాట. ఇది చూడండి, ఇది సీ స్నేక్. రెండు రకాల జాతులైనటువంటి సముద్ర పాములు ఉండే, వాటిలో ఇది ఒకటి. ఇది 2017 సంవత్సరంలో నేను సైంటిస్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి మనం మ్యూజియంలో పెట్టడం జరిగింది. దీని విషయం 10 రెట్లు ఎక్కువ. మన భూమి మీద ఉన్నటువంటి నాగుపాము, తాసుపాములు అంటాం కదా, కట్లపాము 10 రెట్లు ఎక్కువ దీంట్లో విషం. కానీ ఎక్కడ ఇది సముద్ర పాములు కుట్టినవి, మత్స్యకారుడు చనిపోయాడు, మీరు విన్నారా ఎప్పుడన్నా? లేదు. ఎందుకంటే దీనికి 2 లంగ్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ లంగ్, ఓకే అండి. రెండవది తల నుంచి టెయిల్ వరకు ఉంటుంది, రెండో లంగ్. ఆ లంగ్ ఉండటం వలన ఏంటంటే అది నీళ్ళల్లోనే 2 గంటల పాటు అలాగే ఉంటాయి లోపల సంచరించు పైకి. ఎప్పుడన్నా పైకి వచ్చినప్పుడు మనం వేటాడినప్పుడు చిక్కుంటే మనం తీసుకొస్తాం, లేకపోతే మామూలుగా అయితే మేము అన్నీ తీసుకురాం. ఎప్పుడైనా చిక్కున్నప్పుడు అవతలు పారేస్తారు, అట్ట పట్టుకుంటారు మత్స్యకారులు, అవతలు పారేస్తారు. అంటే ఇవన్నీ కూడా ఎన్ని సముద్ర అడుగులు, ఎంత అడుగుల లోతులో మనకి కనిపిస్తాయి? 30 మీటర్లో కనిపిస్తాయి అండి. ఇక్కడ తీర ప్రాంతంలోనే కనిపిస్తూ ఉంటాయి, పైకి వెళ్తూ ఉంటాయి. ఇది అనమాట. అది ఆ చివరి బాగానే తెడ్డల్లే ఉంటుంది దాని టెయిల్, అందుకే ఈదటానికి ఈజీగా ఉంటుంది. తెడ్డేసుకునే కదా మన నీళ్ళు వెళ్తారు, అది మన మత్స్యకారులు వేటాడటానికి అది అనమాట. స్క్విడ్, కటిల్ ఫిష్ ఇవన్నీ అనమాట. ఇంత సైజులో దొరకటం అనేది వెరీ రేర్ సముద్రంలో, అందుకనే వీటిని తీసుకొచ్చి ఇక్కడ మన మ్యూజియంలో పెట్టడం జరిగింది. మామూలుగా అయితే ఇదే సైజు, చిన్నయ్యే. ఇవన్నీ ఇంత మ్యాక్సిమం సైజ్ అనమాట. అవి కమర్షియల్ ఫిష్ బాగా టేస్టీగా ఉంటాయి. ప్రిపరేషన్ బట్టి టేస్ట్ సీ ఫుడ్లో బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడు సముద్రంలో వెళ్తాం కదా సైంటిస్ట్గా, అదిరిపోద్ది. ఇదేమో ఆక్టోపస్, డెవిల్ ఫిష్ అంటాం కదా, ఇదే డెవిల్ ఫిష్ అనేది. ఇది వైట్ పాంఫ్రెట్ అండి. అలా ఇవన్నీ క్రస్టేషియన్స్ అంటే మరి పీతలు కానివ్వండి, రొయ్యలు కానివ్వండి, ఆళ్ళ రొయ్యలు కానివ్వండి, ఆ జాతికి సంబంధించినటువంటి ర్యాక్లు ఈ 2. ఓకే అండి. ఈ టప్ శాండ్ లాబ్స్టర్ అంటాం ఇది, ఓకే అండి. అది శాండ్ లాబ్స్టర్. ఈ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇవి అనమాట. ఇది షింప్స్ కానివ్వండి, మరి క్రాబ్స్ కానివ్వండి, మరి ఆళ్ళ రొయ్యలు కానివ్వండి. ఇదిగోండి ఇక్కడ ఒకటి వెరీ రేర్ స్పెసిమెన్, ఇది క్రిల్ అనమాట. అంటార్టిక్ వాటర్స్లో ఉంటుంది ఇదిగో క్రిల్. అంటే అక్కడ కనిపిస్తాయి సార్ ఇవి? ఐస్ ప్రాంతాల్లో, పోలార్ రీజియన్ ఉంటుంది కదా, ఆర్కిటిక్, అంటార్టిక్లోనే ఉంటుంది ఇది క్రిల్. ఇది ఏమి లేదు, ఇది రొయ్యే. అక్కడ పెంగ్విన్స్ ఉంటాయి కదా, అవును సార్, వాటికి ఆహారం ఇది. పెంగ్విన్స్కి ఆహారం ఇదే. ఇది ఒరిజినల్ కలర్ వచ్చి పింక్ కలర్లో ఉంటుంది. ఇది 30 సంవత్సరాల పైగా ఇది మ్యూజియంలో ఇట్టాగే ఉంది చూడండి, సొల్యూషన్ కూడా ఏం మారలేదు. అవును సార్. అది మరి ఈ మ్యూజియం యొక్క స్పెషాలిటీ ఏంటి అని అడుగుతారా? అవును సార్, నేను చెప్తాను. ఈ మ్యూజియం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా, అవును సార్, ఇది స్కాన్ చేస్తే ఈ స్పెసిమెన్ యొక్క డీటెయిల్స్ అన్నీ మీకు తెలుస్తాయి. మీ మొబైల్ తీసుకుని స్కాన్ చేశారనుకోండి, దాంట్లో ఏ స్పెసిమెన్ అయితే ఉందో ఆ స్పెసిమెన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మీ స్కానర్, అంటే ఇక్కడికి వచ్చే విజిటర్స్కి ఇన్ఫర్మేషన్స్ తెలియడం కోసం ఈజీగా పెట్టడం జరిగింది. అదే క్యూఆర్ కోడ్. ఇక్కడ చూసుకొని క్రాబ్, పెబుల్ క్రాబ్ అంటే రాళ్ళు ఉంటాయి కదా మన ఎక్వేరియంలో అడుగున, ఆ ఆకారంలో ఉంది కాబట్టి పెబుల్ క్రాబ్. ఇది సాలిపురుగు ఆకారంలో ఉంది కదండి, అందుకే దీన్ని స్పైడర్ క్రాబ్. చూడండి, సాలిపురుగు ఆకారమేనా? ఇవి కూడా సముద్ర ప్రాంతంలో
అడుగు మన సముద్రంలోనే అందుకనే రేర్ ఇటువంటి అవి పర్టికులర్ మనం జాగ్రత్తగా చూస్తే కానీ ఇవన్నీ పట్టుకురాను రేర్ అని ఏదో కనపడతామంటే ఎందుకంటాం మరి రేర్ అంటే ఇవే అదే ఏ మ్యూజియం అయినా ఈ మ్యూజియం కదా ఏ మ్యూజియం అయినా గొప్పతనం ఏంటంటే వెరీ రేర్. ఇవన్నీ ఇందాక చెప్పా కదా సెఫలోపోడ్స్ ఫ్యామిలీ ఇది వెరీ రేర్ అండి. ఏంటి సార్ ఇది? ఇది కింగ్ క్రాబ్ ఆర్ హార్స్ షూ క్రాబ్ అంటారండి. ఇది మన ఒరిస్సా వెస్ట్ బెంగాల్ తీర ప్రాంతంలోనే ఇది అంతరించిపోతున్న జీవుల్లో ఇది ఒకటి. అంటే అంతరించిపోతుంది సార్ ఇది? అంతరించిపోతుంది. ఒక టైంలో బాగా పట్టేశారు. ఎందుకు పట్టేశారు ఎందుకంటే ఆ బ్లడ్ వచ్చి బ్లూ కలర్లో ఉంటుంది. బ్లడ్ బ్లూ కలర్లో ఉంటుంది. ఏంటి సార్ ఏంటి స్పెషాలిటీ ఏంటంటే మెడిసిన్స్లో దీన్ని మెడిసిన్స్ కానివ్వండి వ్యాక్సిన్స్ కానివ్వండి బ్యాక్టీరియా దాన్ని బ్యాక్టీరియా ఎంత మొత్తంలో ఉందనేటువంటి తెలియజేస్తుంది. ఆ బ్లూ కలర్లో ఉండటం వలన మెడిసిన్స్లో బ్యాక్టీరియా కానివ్వండి వ్యాక్సిన్స్లో కానివ్వండి ఎంత మొత్తంలో ఉన్నదంటే తెలియజేస్తుంది. అంతేకాక యాంటీ క్యాన్సర్గా కూడా వాడతారు దీన్ని. ఇది ఇంకొకటి లివింగ్ ఫాసిల్ అండి. ఇది అంటే 400 మిలియన్ సంవత్సరాల క్రితం అది ఏ ఆకారంలో ఉందో ఏ షేపు సైజు స్ట్రక్చర్లో ఉందో ఇవాళకి అలాగే ఉంది, ఏ మార్పు లేదు. 400 మిలియన్ ఇయర్స్ నుంచి. అదే మన డైనోసార్స్ అయితే ఓన్లీ 60 మిలియన్ ఇయర్సే. ఇదైతే 400 మిలియన్ ఇయర్స్ నుంచి అలాగే ఉంది. అందుకే దీన్ని లివింగ్ ఫాసిల్ అని కూడా అంటారు. కాకపోతే ఇది ప్రజెంట్ అంతరించిపోతున్న జీవుల్లో ఇది ఒకటి ఉంది. అదే అది ఈ స్పెసిమెన్ యొక్క స్పెషాలిటీ. ఇక్కడ టార్పిడో ఉంది కదండి, ఎలక్ట్రిక్ రే. ఇది పట్టుకుంటే మీకు షాక్ కొడుతుంది. ఒకవేళ మీరు పట్టుకున్నారో మీకు షాక్ కొట్టిందే 6 to 12 volts కరెంట్ పాస్ అవుతుంది. అందుకే షాక్ కొడుతుంది. మనం అనుకోకుండా గబుక్కుని ఏదైనా కరెంట్ వైర్ పట్టుకున్నాం అనుకోండి, షాక్ కొడతాయి కదా ఒకసారి, అమ్మో అని వదిలేస్తాం. సేమ్ అంతే, అదే ఫీలింగ్ వచ్చింది పట్టుకుంటే. ఏంటిది ఈ ఎలాస్మోబ్రాంక్స్ అంటాం ఈ ర్యాక్ని. అంటే షార్క్స్, రేస్, స్కేట్స్ ఫ్యామిలీ సంబంధించినవి. ఇక్కడ షార్క్లో ఈ ఫిన్ పోర్షన్ ఉంది కదండి, దీన్ని ఫిన్ అంటాం, రెక్క. ఈ ఫిన్నుని మన డాక్టర్స్ మరి ఆపరేషన్ చేసిన తర్వాత కుట్లేస్తారు కదా, ఈ ఫిన్నునే కుట్లుగా వాడతారు. ఇదేంటంటే ఇట్టగా ఉందిగా మరి ఎట్ట కుట్టు దారం ఇది అని అంటారు. దీన్ని సోడియం ఎస్టేట్ సొల్యూషన్లో కనుక వేస్తే అది దారాల్లాగా విడిపోతుంది. అంటే ఇది చిన్నది, ఇది పెద్దవి ఉంటాయి కదా, అవి దారాలాగా విడిపోతే ఆ దారాలనే కుట్లుగా వాడతారు. అంతేకాకుండా మన సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్లో అంటే హాంకాంగ్, చైనా, జపాన్లో మరి రాయల్ ఫ్యామిలీస్లో షార్క్ ఫిన్ సూప్గా సర్వ్ చేస్తారు. అంత వాల్యూ ఉంది ఈ షార్క్ ఫిన్ అనేది. అంటే షార్క్ అనే సొర చేపకి చాలా డిమాండ్. ఇదేంటి సార్ డిఫరెంట్గా ఉంది? ఇది ఏంటి సార్? ఇది సాఫ్ట్ ఫిష్, రంపపు చేప. ఇది జోనైల్ ఫిష్ అండి. ఇది రంపం లాగా ఉంది చూడండి. ఇది అప్పర్ జా అంటారు దీన్ని. అవును సార్. ఇది రంపం లాగా ఉంది కాబట్టి రంపపు చేప. ఇది కూడా క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పెసిమెన్. ఇది కూడా అంతరించిపోతుంది. ఇక మనం తర్వాతగా రాబోయే కాలంలో అయితే నెక్స్ట్ జనరేషనల్ బొమ్మలు చుట్టమే. ఇది మనకి ఎక్కడ మీకు పట్టుకోవడం జరిగింది సార్ ఇది, ఈ రంపపు చేపని? ఇది గట మా వెసల్లోనే వేటకి వెళ్ళినప్పుడే దొరికింది. అది చూడండి వెనకాల ఉంది, అది కూడా అప్పర్జానే. ఇది చెప్పే కదా. అవును సార్. ఇదే అప్పర్జా వెనకటి కాలంలో మా వెసలు మత్స్య షికారి అనేటువంటి వెసలకి దొరికినటువంటి పెద్ద చేపకి వాళ్ళు కోసి భద్రపరిచారు. చూడండి అంత పెద్దగా అదే ఎంత సైజు ఉంది, ఆ చేప ఇంకెంత సైజు ఉంటుంది ఆ రోజుల్లో. నిజంగా ఉన్నాయి. కానీ ఇవాళకి మరి తగ్గిపోతున్నాయి అండి. కాలుష్యం వల్ల, మరి ప్లాస్టిక్ వల్ల, మరి సంపద అనేక రకాల కారణాల వల్ల మరి చాలా అనేకమైనటువంటి జీవులు మరి అంతరించిపోతున్నాయి అని అంటున్నారు. నేను రీసెంట్గా ఒక 10 నెలల నుంచి రెగ్యులర్గా నేను హార్బర్కి విజిట్ చేస్తున్నాను. నేను నిన్న చూశానండి, పాంప్రెట్ ఇంత సైజు పాంప్రెట్లు కూడా ఉన్నాయి. అంటే మనాళ్ళు వేసేటువంటి వల చిన్న మెష్ అవటం వలన 15-20 mm మెష్లు వాడుతున్నారు మన మత్స్యకారులు. అయితే మరి చిన్నపిల్లలన్నీ కూడా మరి ఈడ్ చేస్తున్నారు, అవి చనిపోతున్నాయి. మరి స్క్వేర్ మెష్ వాడితే ఈ చిన్నవన్నీ బయటికి వెళ్ళిపోయి బాగా పెరిగి మన సంపద అంతరించిపోదు. మనం వాడేటువంటి గియర్ ఉంది చూసారా, దాని స్క్వేర్ మెష్ కోఆర్డినేట్ వాడితే డెఫినెట్గా ఇంకా 2-3 తరాల పాటు మన సంపద నిశ్చందంగా ఉంటాయి అనేటువంటి గ్యారంటీ నేను ఇవ్వగలను. ఎందుకంటే నేను నిన్న హార్బర్కి వెళ్ళినప్పుడు ఈ చందువాళ్ళు, పెద్ద సైజు చందువాళ్ళు చూశాను.
అట్లాగే చిన్న చిన్నవి కూడా చాలా రకాలు చూస్తున్నా. అయ్యో పట్టేసేస్తున్నారే, చిన్న వాళ్ళు వాడటం వల్లనే ఇవన్నీ వచ్చేస్తున్నాయి. మరి వాళ్ళ ఇంకా 2-3 సైజు పెరిగితే మరి ఉంటాయి కదా చక్కగా అవును సార్. కొనుక్కోవడానికి కూడా చిన్నవి పట్టేస్తున్నారు. ఆ సైజు అనేటువంటి వాళ్ళ సైజును కనుక మెష్ సైజు కనుక మారిస్తే పెద్దదిగా పెడితే అదే స్క్వేర్ మెష్ కోడండి వాడితే 30 to 40 mm చిన్నవన్నీ బయటికి వెళ్ళిపోతాయి, అవన్నీ పెరుగుతాయి పెద్దవి. సో ఇది ఒకటి మరి మీ ద్వారా తెలియజేయాలని తెలియజేశాను. సార్ ఇది చూస్తే శంఖం షేప్లో ఉంది సార్, ఏంటి సార్ అసలు ఇది? ఇది గ్యాస్ట్రోపోడ్ ఫ్యామిలీకి సంబంధించింది. దీనివల్ల ఉపయోగం లేదు. ఆ మీట్ ఉంది చూసారా, అది మన మత్స్యకారులు తింటారు. మత్స్యకారులు తింటారు సార్. మరి శంఖం ఊదుతూ ఉంటారు, రకరకాలు ఉంటాయి శంఖులు, అంతే, దానివల్ల ఉపయోగం లేదు. ఇది ఉంది కదండి ఇకానోడర్మ్స్ అనేటువంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటివి. ఇది సముద్రపు దోసకాయ, సీ కుకుంబర్, ఇది స్టార్ ఫిష్, ఇది సీ అర్చిన్. ఈ సీ కుకుంబర్ అనేటువంటివి ఇవన్నీ అండమాన్ నికోబార్ దీవులో కామన్గా మీరు ఏ ఐలాండ్కి వెళ్ళినా సరే కనపడతాయి. నేను అక్కడ 5 సంవత్సరాలు పనిచేశాను. మేము సముద్రం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు బీచ్కి వెళ్ళినప్పుడు ఇటువంటి మేము చూస్తూ ఉండేవాళ్ళం. నీల్ ఐలాండ్ కానివ్వండి, మన పోర్ట్ బ్లేర్లో కానివ్వండి. ఈ సముద్రపు దోసకాయ వల్ల ఉపయోగం ఏంటంటే ఇది డ్రై చేసి పౌడర్ చేసి కాస్మెటిక్స్లో వాడతారు. అక్కడ నార్త్ అండమాన్లో దిగ్లీపూర్ అనేటువంటి ఒక ఐలాండ్ ఉంది. దాని తర్వాత బర్మా, వేరే దేశం. బర్మా నుంచి రాత్రిపూట మత్స్యకారులు మన అండమాన్ వాటర్స్కి వచ్చి వేటాడి వీటి కోసం వస్తారు, పోచింగ్ చేస్తారు రాత్రిపూట తెలియకుండా. అంటే ఇప్పుడు ఇది కూడా అంతరించిపోయే స్టేజ్లో ఉందా సార్, లేకపోతే ఇవి సమృద్ధిగానే ఉన్నాయా సార్? పర్వాలేదు, సముద్రంగానే ఉంటాయి, ఏం అంతరించిపోయి. మరి ఎక్కువ పట్టేస్తే విచ్చలవిడిగా పట్టేస్తే ఏమైనా అంతరించిపోతాయి, కానీ కంట్రోల్లోనే ఉంది. సో వాళ్ళు పట్టుకెళ్తారు కదండి, ఈ కోస్ట్ గార్డ్ వాళ్ళు పట్టుకోవటం, మరి పట్టుకుని జైల్లో పెట్టడం, ఇవన్నీ కామన్. అక్కడ అండమాన్ న్యూస్ పేపర్స్ ఉంటే మీకు తెలుస్తుంది. అది వీటి యొక్క ఇది 3 ఈ 3 ఒరిజినల్ స్పెసిమెన్సే. వీటిని ఆ లోపల ఉన్నటువంటి భాగాలన్నిటినీ తీసేసి, పేగులు కానివ్వండి, ఈ గిల్స్ అంటాం కదా, వాటన్నిటిని తీసేసి ఒక ప్రాసెస్ ఉంటుంది. దీనిని ఈ ప్రాసెస్ని టాక్సిడర్మీ అంటాం. అవన్నీ తీసేసి దూదితో కుక్కబడి ఉన్నాయి, దూదితో కుక్కుతారు. ఏంటి సార్ ఇట్లా స్పెషల్ ఏంటి సార్? ఇది చూస్తారు కదా, ఈ కుట్లో అదే లోపల దూదితో కుక్కబడి ఉంది లోపల భాగాలు. అందుకని ఎన్ని సంవత్సరాలు అయినా సరే అది అలాగే ఉంటుంది. సో ఇది డ్యూగాంగ్ ఆర్ సీకవ్. సముద్రపు ఆవు. ఇక్కడ సముద్రపు పాము చూశారు, అవును సార్. సముద్రపు యాపిల్ చూశారు, సముద్రపు దోసకాయ ఉన్నారు, సాలిపురుగు చూశారు. అలాగే ఇది సముద్రపు ఆవు. ఆవు ఏం తింటుందండి? గడ్డి తింటుంది కదా, కరెక్ట్. సీ గ్రాస్నే తింటుంది. సముద్రంలో ఉండేటువంటి గ్రాస్ని, గడ్డిని, పచ్చగడ్డిని తింటాయి. ఈ మన ఇండియాలో ఇది 3 ప్రాంతాల్లో ఉన్నాయి. ఒకటి అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో, 2 గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడులో, 3వది గల్ఫ్ ఆఫ్ కచ్చి గుజరాత్లో. 300 పైసలుగానే ఉన్నాయి నెంబర్స్. ఇది సీకవ్ మ్యామల్ అంటారు దీన్ని. ఇది కూడా అంతరించిపోయిన దాంట్లో ఉందా సార్, జాబితాలో ఉందా సార్? ఇది కూడా అవునండి, ఇది కూడా అంతరించిపోయే జాబితాలోనే ఉంది. ఇది సేలాపోత అంటాం అండి, మనం కామన్గా బేరకోడా అంటాం. ఇది కమర్షియల్ ఫిష్, ఇది టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఇదే స్పెషల్ సార్? దీంట్లో స్పెషల్ అంటే మ్యాక్సిమం సైజు. ఈ చేప ఇది మ్యాక్సిమం సైజు, అందుకని ఆ రోజులో తీసుకొచ్చి ఇక్కడ భద్రపరచడం జరిగింది. ఇది మనం ఇది అంటాం కదా, చందువాలు అంటాం కదా, ఆ ఫ్యామిలీకి సంబంధించింది. ఇది కూడా మ్యాక్సిమం సైజు సికిల్ ఫిష్ అనమాట. ఇది సికిల్ ఫిష్. కిందలోనే కదా సార్? ఏంటి సార్ ఇవి కూడా? ఇవన్నీ కూడా పారాసైట్స్ అంటాం కదా. పారాసైట్స్ అంటే ఇప్పుడు మన గేదెలు మరి చెరువుల్లో వెళ్తాయి కదండి, తోలుకెళ్తారు కదా కడుక్కుని రావడానికి. 2-3 గంటలు ఉంటాయి అక్కడ. ఇక ఒకసారి లోపల చెరువుకు వెళ్ళిందంటే ఇక రావు తొందరగా. వాళ్ళు ఇసురుతారు, అటు ఇటు తిరుగుతారు కదా. అవి ఉన్నప్పుడు జలగలు పడతాయి కదా, విన్నారు అసలు? ఊరికి తలుపుతున్నారా? జలగలు పడతాయి కదా కింద, బొడ్డు కింద. అవి ఎందుకు పడతాయి? బ్లడ్ లాగుతాయి. ఈగడ అంతే, ఈగడ పారాసైట్సే. చేపలకి ముక్కు భాగంలో ఉంటాయి, మరి గిల్స్ రీజన్లో ఉంటాయి, తోక భాగంలో. ఒక్కొక్క పారాసైట్ ఒక్కొక్క రీజన్లో, ఒక్కొక్క చేపలో ఒక్కొక్క రకమైన పారాసైట్ ఉంటుంది. వీటిని ఐసోపోడ్ పారాసైట్స్ అంటారు.
ఈగడ మేము స్టడీ వెళ్ళినప్పుడు సముద్రంలో మేము సైంటిస్ట్కి వెళ్ళినప్పుడు ఈగడ కేర్ఫుల్గా వాచ్ చేసినప్పుడే మనకు కనపడతాయి. ఇటువంటి తీసుకొచ్చి మేము ల్యాబ్లో స్టడీస్ చేసి ఇది ఐడెంటిఫై చేసి వీటిని సొల్యూషన్లో మరి ఎథైల్ ఆల్కహాల్ సొల్యూషన్లో మేము భద్రపరిచి ఇటు మీలాంటి వాళ్ళకి తెలియజేస్తాం. ఇవన్నీ కూడా చాలా రేర్గా కనిపించే, అంటే మనిషి కంటే కనిపించే చాలా రేర్గా కనిపించే ఫిషెస్ కదా సార్ ఇవన్నీ కూడా? అవునండి. వీటిలో మన మ్యూజియంలో రేరు ఉండే ఎక్కువగా వాటితో పాటు కామన్ వెరైటీస్ కాడ అంటే ఇప్పుడు మన స్టూడెంట్స్ని మన విశాఖపట్నం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రెగ్యులర్గా మా మ్యూజియం విజిట్ చేస్తారండి. వచ్చే ముందు ఒక లెటరు ఈమెయిల్ పెట్టేస్తారు. అప్పుడు మేమంతా రెడీగా చేసేసి నీట్గా, ఎప్పుడు నీట్గానే ఉంటుంది. మీరు ఏ టైంలో అయినా ఎవరైనా ఇన్ఫామ్ చేయొచ్చు మీ ద్వారా. 24 hours కాదు, మార్నింగ్ 9 నుంచి 9:30 నుంచి ఈవినింగ్ 6 వరకు, ఎక్సెప్ట్ సాటర్డే సండే తప్ప దీన్ని రావచ్చు. దీనిని ఈ మ్యూజియంని కలెక్టర్ గారు మన ఇప్పుడు హరీంద్ర ప్రసాద్ గారు మన జిల్లా కలెక్టర్ గారు మరి ఎడ్యుకేషన్ టూరిజంలో కూడా ఇంక్లూడ్ చేశారు. అంటే మరి తీర ప్రాంతం కదా, మరి విశాలమైనటువంటి తీర ప్రాంతం కలిగినట్టు ఆంధ్రప్రదేశ్ అంటే 1053 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి మరి ఉండిగడ మరి మన విశాఖపట్నం తీర ప్రాంతం అయ్యుండిగడ మరి చిన్న